జలశక్తి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడాన్ని తప్పుబట్టింది బీఆర్ఎస్. బనకచర్ల ఎజెండా ఉంటే ముఖ్యమంత్రి హాజరు కారని ప్రకటించి ఇప్పుడెలా వెళ్లారని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బనకచర్ల ఇష్యూను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతోంది. మేడిగడ్డ బ్యారేజీ మీద చర్చకు రావాలని మరోసారి సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు కేటీఆర్. జలశక్తి సమావేశంలో బనకచర్ల ఎజెండా ఉంటే రేవంత్ రెడ్డి సమావేశానికి ఎలా హాజరయ్యారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. అర్ధరాత్రి బయలుదేరి ఢిల్లీకి చేరిన ముఖ్యమంత్రి సమావేశంలో మొదటి అంశమైన బనకచర్లపైనే చర్చించారని విమర్శించారు. సీఎం రేవంత్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని అన్నారు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటి హక్కులను కొల్లగొడుతున్నాడో చూపించాలి కానీ ఈయన ఎంతసేపు పేగులు దిగదా కొట్లాడి తెలంగాణను సాధించిన కేసీఆర్ మీదనే విమర్శించే ప్రయత్నం చేస్తాడు. అవాస్తవాలను అబద్ధాలను చెప్పే ప్రయత్నం చేస్తాడు. నీ పోరాటం ఎవరి మీద? తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మీదనా, తెలంగాణ సాధించిన కేసీఆర్ మీదనా? నువ్వు పోరాడతలేవు, నీ అక్కసు నువ్వు కక్కుతా ఉన్నావు. నువ్వు కేసీఆర్ గారి మీద ఉన్న అక్కసును కక్కే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నిజాయితీగా తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తలేదు. మేడిగడ్డ బ్యారేజ్ మీదనే ఈసారి చర్చ చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి రావాలని మరోసారి సవాల్ చేశారు కేటీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పవర్ ఏంటో చూపిస్తామన్నారు కేటీఆర్. 2 ఏళ్ళ 20 నెలలు అయింది దగ్గర 20 నెలల్లో ఒక కొత్త స్కీమ్ చాలు కాలేదు. తుంగతుర్తికి, కోదాడకు, సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా. అది ఆయనకు తెలుసు, తెలియదని కాదు. ఈయన వచ్చినాక 2 నెలల నుంచి నీళ్ళు లేవు, అన్నీ తెలుసు, ఇది తెలుసు అది తెలుసు. కానీ చర్చకు వస్తావా అంటాడు. మొన్న పోయినాం చర్చకు రమ్మండి, ఆడికెళ్ళి మళ్ళీ వీకెండ్ మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలాగ్ ఏమనాలి. హైదరాబాద్ నందినగర్ నివాసంలో కేసీఆర్తో హరీష్ రావు సమావేశమయ్యారు. బనకచర్ల ఇష్యూను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 25,000 మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని అన్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో యూపీఎఫ్ నాయకులు 72 కులాల ప్రతినిధులతో కవిత సమావేశమయ్యారు. ఆ 25,000 పదవుల్లో సగం మంది ఆడబిడ్డలకి అవకాశం దక్కుతుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటి వరకు రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు కవిత. ఈ నెల 19, 20 తేదీల్లో జైపూర్లో పర్యటించనున్నారు కేటీఆర్. అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టాక్ జర్నలిజం 2025 ఈవెంట్కు ముఖ్య వక్తగా కేటీఆర్కు ఆహ్వానం పంపారు. అంతర్జాతీయ ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొనే అత్యంత ప్రతిష్టాత్మక సమావేశాల్లో ఇదొకటి.